ఈరోజు సజీవ లెక్కల్లో మనందరిని నిలబెట్టిన మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నిత్యము స్తుతియు మహిమ ప్రభావం కలుగును గాక. ఆమేన్. మరి దేవుని ప్రేమించి దేవుని ఆరాధించుటకు చేరొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఇంతవరకు ఈ కార్యక్రమం నడిపించిన మరి రాజు గారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు పాటలు పాడుతూ దేవుని నామాన్ని కనపరిచిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా సంఘమైన అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మరి తేనెటీగల బాధ అంటే చాలా దారుణం అండి. నన్ను కొట్టలేదు కానీ కుట్టినోళ్ళ విషయంలో నేను విన్నాను. మొన్న మా ఊళ్ళు కూడా వాళ్ళకి సెంచులకి పెద్ద అతనికి బలవంతుడిగా జీరత్నం అని అతను కుట్టింది. అప్పుడు నేను క్లాస్ జరుగుతుంది, ఇల్లు అలా అరుగు మీద కూర్చున్నాను. జీరత్నం రాలేదంటే లీడ్ హాస్పిటల్కి వెళ్ళాడు, వస్తున్నాడు. ఎందుకంటే ఇలా జరిగింది, మధ్యాహ్నం మండు తీగలో ఏదో తీగలు అంటాడు మొత్తానికి. అవి కుట్టి ఇలా ఎరగొట్టి వెళ్ళిపోతాయంటండి. అవి మొత్తం ముఖం ఉబ్బిపోయింది, చేతులు కూడా ఉబ్బిపోయినాయి. ఇంజక్షన్ చేయించుకుని వచ్చాడు. మేము మాట్లాడుతుంటే ఏమి మాట్లాడలేకపోతున్నాడు. ఏ జరుగుతుందంటే ఎవరినో కొన్ని చంపేలంత కసి వచ్చేస్తుంది ఇప్పుడు అంటున్నాడు, బాధ భరించలేక. అంటే అంత బాధ, అంటే ఇంకెవ్వరి మాట వింటున్నా కోపం వచ్చేస్తుంటుంది అంటండి. ఆ బాధ తట్టుకోలేక ఆ వేదన ఎవరికి చెప్పుకున్నా తీరదు. అదే లోపల చలిపెట్టేస్తూ ఉంటుంది, మొహం దెబ్బ గుబ్బిపోయింది. అంటే నాకు అప్పుడు అనిపించింది చాలా బాధ ఉంటుందేమో అని. అసలు చీమ కూడా అపకారం చేయాలండి, ఎవరినో ఒకటి చంపేయాలంత కసి వచ్చేస్తున్నాడు మాటలు ఏంటంటే. అంటే అంత బాధ ఉంటుంది నిజంగా. అంత బలవంతుడు మొండిగా బతికే వాళ్ళు అలా ఉంటే నిజంగా నేను అనుకున్నాను. ఆ క్షణంలో ఆ మాటలు గుర్తొచ్చి పొద్దున ఫోన్ చేస్తే చాలా బాధపడుతున్నారు. నిజంగా ఆ తట్టుకునే శక్తి దేవుడు ఇవ్వాలని సంఘమంతా ప్రార్థన చేశారు. మరి దేవుడు కృపలో ఈరోజు సన్నిధికి వస్తారని నేను అనుకోలేదు. పొద్దున మాట్లాడేటప్పటికి వస్తాను కంపల్సరీ దేవుని సన్నిధి అయితే, నేను ఆగను కంపల్సరీ వస్తానన్నారండి. అందుని బట్టి దేవుని నామానికి ఎంతో మహిమ కలుగును గాక. మరి అలాగే మరి సంఘానికి వచ్చిన మరి ఉద్యమం గారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకానూ చక్కటి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. మరి కొన్ని మాటలు, దేవుని మాటలు మనం విందాం. పోయిన వారం మనం బాప్తిసాన్ని గురించి మనం విన్నామండి. కానీ అంతకుముందు వారం ఏమి విన్నాం? దేవుని మందిరం పట్ల మన ఆశ ఎలా ఉంది, ఆశ ప్రవర్తన, పోనీ ఆశ లేదా ఇష్టం ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని మనం విన్నాం. ఎందుకంటే ఎలా ఉండాలి ఇష్టమని మనం ఆలోచించాం అని అంటే, ఇష్టమైన వాళ్ళని కలుసుకునేటప్పుడు ఒక రాత్రి అంతా ఎలా ఆలోచిస్తాం, లేదు కలుసుకునే వరకు ఎటువంటి స్థితిలో ఎటువంటి మనసు కలిగి ఏ రీతిగా ఉంటామో అన్నది ఆలోచించాం. దేవుని మందిరం విషయంలో నిర్లక్ష్యతనం అనేది ఉంటే దేవుడు ఏం చేయమన్నాడో రాళ్ళు పెట్టి కొట్టి చంపేయమన్నటువంటి సందర్భాన్ని విన్నాం. మందిరానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి. ప్రార్థన యందు ఎలా ఉన్నాను, వాక్యం విని విడిచిపెట్టేసానా, అనుసరించి నడుచుకున్నానా, ఆ విషయంలో ఎలా ఉన్నాను, కానుకల విషయంలో దేవుడు చెప్పినట్టుగా నేను అభివృద్ధి పొందినట్టుగా వేస్తున్నానా, నాకు ఎప్పుడు అలవాటు అయిపోయినా ఒక సంఖ్య వేస్తున్నానా. ఇంకెప్పుడు ఒకళ్ళు అనుకుంటారు 50 రూపాయలు చాలు, 100 రూపాయలు చాలు, లేదా 20 రూపాయలు సరిపోద్ది కానుక అనుకుంటారు. అలాగా నువ్వు అనుకున్నంత ఏమని బైబిల్ అక్కడ చెప్పండి. నువ్వు వర్ధిల్ల కొలది. ఏంటి ఈరోజు 10,000 జీతం అయితే వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా 10,000 తీసుకున్నాడు. మరి ఈరోజు 100 రూపాయలు వేసినాడు, 10 సంవత్సరాలైనా 100 రూపాయలు వేస్తాడు. మరి అలాగే ఏమనుందా? లేదు, మార్చాలి. వర్ధిల్ల కొలది. నీకు ఎంత ఇచ్చాను నువ్వు అంత నాకు కొంచెం అంతగా ఇమ్మనలేదు, కానీ వర్ధిల్ల కొలది. బల కార్యక్రమం విషయంలో నువ్వు ఏ ఆలోచనతో తీసుకున్నావు, నేను ఏ ఆలోచనతో ఇచ్చానో నువ్వు అదే ఆలోచనతో నడవాలి తప్ప మన ఇష్టం వచ్చిన నడటానికి వీల్లేదు. అలవాటుగా తీసుకునేది కూడా కాదు. ఆయన ఇచ్చిన ఉద్దేశం ఉంది. మందిరంలోకి వచ్చి నీ ప్రవర్తన ఎలా ఉంది, మందిరంలోకి వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎలాగా, 5 నడుస్తాయి, 5 ఎలా ఉన్నాం, ప్రార్థన విషయంలో ఎలా ఉన్నాం అని మనం ఆలోచించుకున్న పోయిన వారం. ఈ వారం కూడా దాన్ని కంటిన్యూ చేసుకుందాం. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము. దేవుడు మందిరం పట్ల మన ఆశ ఎలా ఉంది, మన ఇష్టం ఎలా ఉందో మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మనకు దేవుడి మీద ఇష్టం పుట్టాలన్నా,
ముందు ఆయన గురించి మనం ఆలోచించాలి, ఇష్టపడాలి. ఎంత చదవనమ్మా? 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచును. చాలండి. ఇక్కడ ఏమనుంది చెప్పండి? దేవుణ్ణి చూడాలని ఉందా? మందిర ఆవరణాలు చూడాలని ఉందా? మందిర ఆవరణాలు చూడాలని ఉందంట. భక్తుడికి దేవుణ్ణి చూడాలని లేదు, నా దేవుడి మందిర ఆవరణాలు చూడాలని ఉంది. అంటే ఏంటి? దేవుని మందిర ఆవరణాలు చూడటం కూడా ఒక ఆశీర్వాదమా? నిజంగా అంటాను, ఎప్పుడైనా ఇటు వెళ్ళినప్పుడు ఇటు చూస్తారా? మీరు చూస్తారా? మంద కాబట్టి చూస్తారు. వేరే వాళ్ళది అయితే తాజ్మహల్ చూస్తారో, ఇటు తిరుపతి వెళ్తే అది చూసేస్తారు, అన్నీ చూస్తారా? చూడకూడదండి. అంటే నేను అన్నాను, దేవుని మందిర భక్తులకు ఉన్న ఆలోచన తెలుసా? దేవుని మందిరములో ఆవరణాలు అంటే ఇప్పుడున్న బలిపీఠం అనుకుందాం కొద్దిసేపు, ఇవన్నీ కూడా నేను చూడాలి అని ఆశపడుతున్నాడు. అంటే ఎంత ఆశపడుతున్నాడు? ఎంతో ఆశపడుతూ నా ప్రాణము సొమ్మసిల్లు చూడదు. ఎందుకు మందిర ఆవరణలు చూడాలని అనిపిస్తుంది అంటే ఆయనకి ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ నా తండ్రి మాటలో శబ్దం వినపడుతుంది. నా తండ్రి నాతో మాట్లాడే స్థలం ఇది. ఏ స్థలం ఇది? ఏదో వేళకోళంగా ఆడుకునే మాటలు, లేదా లోక సంబంధమైన మాటలు, పనికిరాని మాటలు ఆడుకునే స్థలం కాదండి. మనిషిని మరో లోకానికి నడిపించేటువంటి మాటలు. అంటే దేవుని, మన కన్న తండ్రి, మనందరి తండ్రి, మా నాన్న మాట్లాడే స్వరం ఎక్కడి నుంచి వినపడుతుంది మనకి? ఈ స్థలం నుంచే, బయట నుంచా? మ్యాక్సిమం ప్రతి వారం ఇక్కడి నుంచే, సంవత్సరానికి ఏదైనా ఒకసారి బయట నుంచి వినపడొచ్చు, కానీ ప్రతి వారము లేదా వారానికి 2-3 సార్లైనా, ఒకసారైనా 4 సార్లైనా మందిర ఆవరణాన్ని ఇక్కడి నుంచే వినపడుతున్నాయి. కనుక భక్తుడు అన్నాడు, మా నాన్న మాటలు, మా నాన్న స్వరం వినపడే స్థలం ఇది. నా బ్రతుకు విలువ తెలియపరిచే స్థలం ఇది. నా కన్న తండ్రి నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో నాకు వినపడే స్థలం ఇది. నా బ్రతుకు యొక్క విలువ తెలియపరిచే స్థలం ఇదని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు అంటండి. అలా ఆశతో ఎదురు చూస్తూ, నిజంగా అప్పుడు మందిరాలు కట్టడం కోసం చాలా ఆశపడేవారు. వాళ్ళు డబ్బు ఇచ్చేవారు, చాలా పెద్దగా కట్టేవారు. నిజంగా కట్టాలని దావీదు గారు కూడా ఆలోచన ఎలా ఉండే చెప్పండి? నేను నిద్రపోను, నా మంచం ఎక్కను, నేను సుఖపడను, నీకు మందిరం నిర్మించే వరకు. అలాంటి ఆశ ఉండదంట. మనకు అలాంటి ఆశ ఉందా? ప్రభువా ప్రార్థించే నూతన మందిరం కూడా అంతే, ఆమె పెదాలతో ఉండేస్తాం అంతే మనం కదా. కానీ భక్తులకు అలా లేదంటండి. మనకు కూడా ఎలాంటి ధ్యాస ఉండాలంటే, నేను కూడా కొత్త మందిరంలో, అంటే ఇది వద్దని కాదు, కానీ మనం తాత్కాలికంగా ఏదో కొద్ది కాలం ఏర్పాటు చేసుకున్నాం, శాశ్వతంగా తరతరాలు ఉండిపోయేటట్టుగా మనం ఒకటి అనుకున్నాం. కాబట్టి మనసులో దాన్ని చూడాలని నిజంగా ఆశ ఉంటే మన ప్రాణాలు కూడా ఎలా సమస్యలతో చెప్పండి. నిజంగా అప్పుడప్పుడు అంటాం, ఒరే వచ్చేరా అమ్మ, నిజంగా నిన్ను చూసే వరకు ప్రాణం గుప్పిట్లో బిగిపెట్టుకుని తన శరీరము తన ప్రాణం అంతా గుప్పిట్లో పెట్టుకుంది, నిన్ను చూస్తేనే కానీ ప్రాణం వదిలేదట్లేదు. అంటే మనిషికి ఏ కోరుకుంటే చెప్పండి? మనవని చూడాలి, లేదు నా కొడుకుని చూడాలి, లేదు నా కోళ్ళని చూడాలి. దూరం నుంచి వచ్చే వరకు కొంతమంది చావరు, చూసిన తర్వాత మరి చచ్చిపోతారంటే, చూసిన తర్వాత చావరు, ఇంకా బతికిపోతారు. చచ్చిపోతారా? నిజంగా మనకు అలాగే జరిగింది. ఎవరో మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది, ప్రసంగ పెద్దలో ఆయన నిజంగా రాజుగారు అన్నారు పోయినసారి, నిజంగా రాత్రికి చనిపోతారేమనుకున్నామండి, చనిపోలేదు, రాత్రి ఫోన్ చేద్దాం అనుకున్నాం మీకు అన్నారు. అన్నాను, వీళ్ళ పరిస్థితి అన్నారు. సర్లే ఉన్నారంటే అవి ఉన్నారు, అబ్బా అలాంటిది ఏం లేదు అన్నారు. అంటే వచ్చేసారు, వాళ్ళ పిల్లలు వచ్చేసారు అన్నారు. నిజంగా ఇప్పటికి ఏం అవ్వలేదు, స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఒక మనిషి ప్రాణం ఒకళ్ళు చూడాలని, ఒకరు తోడు కావాలని, నా పిల్లలు, నా మనవరాలు, నా కోళ్ళు, నా అల్లుడు కావాలని ఆశపడతారు. వాళ్ళ ప్రాణము శరీరం కృషించిపోతూ ఉంటుంది. అలా ఉండాలంటే దేవుని మందిరాన్ని చూడటానికి, దేవుణ్ణి కాదు ఇక్కడ నేను చెప్పింది, దేవుణ్ణి కాదు, దేవుని మందిర ఆవరణాలు చూడటకంటే మనమైతే నా వారిని చూడాలి, నా మనవని చూడాలి, ఏదో ఓకే ఎవరైనా పెట్టుకోండి, అలాగా వాళ్ళు చూసే వరకు ప్రాణం అలా విలవిలాడుతూ ఉంటుందండి. నిజంగా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు, అలా ఆడొచ్చి చూసిన వెంటనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు 3 మంది. చాలామంది సాక్ష్యాలు నేను ఉన్నాను. నిజంగా కొడుకు వచ్చి చూసాడండి, అలా పలకరించి చచ్చిపోయింది అన్న వాళ్ళు ఉన్నారు. మనకంటే కోయిట సమరులు ఎక్కువ కదా, గమ్మున కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు.
అంటే నిజంగా కూడా ఈడు కూడా చూడండి, నేను వచ్చే వరకు మా అమ్మని బాధ పెట్టొద్దని ఒక 5 లీటర్ బాక్స్ తెప్పింతాడు. ఎప్పుడు మా అమ్మని చూస్తానా, ఎప్పుడు లేదా మా నాన్న చూస్తాను, ఎప్పుడు నా కొడుకుని చూస్తానా, నా భార్యని చూస్తానా, పెట్టులోనైనా పర్లేదు, చూడాలని తపన ఉందా లేదా. అంటే మనిషికి ఒక కోరిక ఏంటి? చూడాలని ఆశ, చూడాలని ఆశ మనిషికి. కానీ భక్తుడికి ఏంటి? నా కన్న తండ్రి నాతో మాట్లాడుతున్న స్వరం వినపడే స్థలాన్ని చూడాలని ఆశ, చూడాలని ఆశ. నిజంగానండి, భక్తులకి మనకున్నది అసలు సంబంధం లేనట్టుగా కనబడుతుంది. వాళ్ళకున్న ఆశ ఏమో ఎప్పుడో కన్న తండ్రి గురించి ఆలోచన, కన్న తండ్రి స్వరం వినపడేది, కన్న తండ్రి నిలబడి నడిచేది, ఆయన ప్రసన్నత, ఆయన తోడు, ఆయన వెలుగు, ఆయన అభిషేకం నడిచే చోట నేను చూడాలి అనేటువంటి ఒక ఆశ ఉంది. మనకు కూడా అదే ఆశతో ఉండాలండి. మందిరం విషయంలో మీరు ఎలా ప్రార్థన చేస్తారో తెలియదు, అలాంటి ఆశ మనకి ఉండాలి. నెక్స్ట్ చూడండి ఏమన్నారు ఇక్కడ, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించింది. అసలు మన మందిరానికి వచ్చేటప్పుడు ఏమైనా సంతోషంగా వస్తామా? 10,000 నష్టంలో ఉన్నట్టు వస్తాం. అప్పుడు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత భయంతో వెళ్తామో, వాడు ఎత్తాడెవడా అన్నట్టుగా అంత దిగులుతో అంత బాధతో వస్తాం. కానీ భక్తులు చూడండి, వచ్చి మందిరానికి ఎందుకు వస్తున్నారు? మందిరానికి నాకు నిత్య జీవితం ఇచ్చే దేవుణ్ణి దర్శించుటకి. నిజంగా ఎవడైనా 5 లక్షలు ఇస్తాను రా ఫ్రీగానంటే ఎంత ఆనందంగా వెళ్తాను చెప్పండి. మరే రాజుగారు 5 లక్షలు ఇస్తానరా, పనిచేసాం కదా, బోనస్ ఇస్తా అన్నారు. ఊరందరూ చెప్పుకుంటూ వెళ్తాడండి వీడు. 5 లక్షలు ఇస్తే మళ్ళీ 5 సంవత్సరాల్లో కనపడడు. ఇంకా రాజుగారు మొహం చూడ్డాడు. కానీ దేవుడు ఏమిస్తాడంట? నిత్య జీవితం ఇస్తానన్నా నా దేవుణ్ణి నేను దర్శించుకోవటానికి ఏంటంట? ఆయన హృదయమును నా శరీరమును, మామూలుగా కాదంటండి, హృదయము ఆనందిస్తుంది, లోపల శరీరం కూడా ఆనందంతో కేకలు వేయుచున్నదంట, కేకలు వేయుచున్నది. నిజంగా మనకి మందిరానికి వచ్చేటప్పటికి ఎటువంటి ఆనందంతో రావాలి? అన్ని కష్టాలు మన మొక్కల్లోనే కనపడతాయి, క్రైస్తవ మొక్కల్లో. ఎప్పుడు? వస్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు కాదు. వెళ్ళేటప్పుడు కష్టాలన్నీ తీరిపోయినట్టుగా వెళ్ళిపోతారు అన్నీ. నిజంగా సినిమా వాళ్ళకి వెళ్ళేవాడు ఎలా వెళ్తాడు తెలుసా? కాలరా అప్పుడే ఎగరేస్తాడు ముందే. ఎంత సంతోషంగా వెళ్తాడో, రారే గుమ్ముని టైం అయిపోతుంది రారా అన్నట్టుగా వెళ్తాడు. అక్కడికి వెళ్తాడు, రారా నేను కూడా తీసుకెళ్తాను, టికెట్ తెస్తాను అంటాడు. ప్రతి ఒక్కడిని తీసుకెళ్తాడు. ఎంత ఆనందం తెలుసు వాడికి. నిజంగా మా తమ్ముడు కూడా ఉండేవాడు అండి, 4 షోలు చూసేవాడు. ఎవరిదే? స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇప్పుడు స్టార్. 4 షోలు తీసుకెళ్ళాడు. ఫస్ట్ జీతం అంతా ఆయనకే ఖర్చు పెట్టేవాడు. ఎవరు వస్తానన్నా అందరినీ తీసుకెళ్ళేవాడు. ఆ జీతం ఎవరితో అయిపోవాలి. ఎందుకో తెలుసా? ఆడ ఆనందాన్ని అందరితో పంచుకోవాలి సంతోషంగా. చూసిందేమి చూస్తామరా కాదు, 4 షోలు అక్కడ ఉండిపోతా అన్నది అంటాడు లేదు నాకు తెలియదు. నిజమే, అబద్ధం కాదు, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే నేనేమన్నాను, ఒక చోటకి ఆడికి ఇష్టమైన దానికి వెళ్ళేటప్పటికి కేకలు వేసుకుని, నిజంగా ఎల్లోళ్ళు చూడకండి, ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయినప్పుడు ఎన్ని విజిల్లు వేస్తారో. అలా హృదయం ఆనందంగా ఉంటుంది, వాళ్ళ కేకలు, వాళ్ళ శరీరం కూడా ఓ వచ్చా జై 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 అంటే పలుక్కుంటూనే వెళ్తారు. ఎవరైనా ఒకడు క్రీస్తు రాజ్యం జై అంటే వస్తారు ఇక్కడ? ఎవరో. పాపానికి ఎంత ఇష్టంగా ఉన్నారు చూడండి లోకం. కన్న తండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి అసలు ఎవ్వరూ సిద్ధపడి రారు. నేను అంటానండి, ఆదివారం రేపు ఉందనిపించేటప్పటికి ఈరోజే ఇస్త్రీ బట్టలు రెడీ అయిపోవాలి, ఈరోజే రిబ్బన్లు మొత్తం రెడీ అయిపోవాలి, ఈరోజే కానుకలు రెడీ అయిపోవాలి, బైబిల్ రెడీ అయిపోవాలి, వేసుకునే దుస్తులు రెడీ అయిపోవాలి. అప్పుడు చూస్తాం మనం ఏ సీరగా ఏది మ్యాచ్ అవుతుందని. అప్పుడు ఎప్పుడు ఇక్కడ స్టార్టింగ్ పేర్లు పడుతుంటాయి మనకి. వచ్చి సేవకుడు అనకూడదు, లేక నేను రాను కదా ఇక్కడికి. పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అమ్మ రావాలన్నప్పుడు అప్పుడు ఏ చీరకి ఏంటి, ఏ ప్యాంట్కి ఏంటి, కానుక ఎక్కడ ఉంది, బైబిల్ ఎక్కడ ఉంది, అప్పుడు చూస్తామండి. అప్పుడు చూసే వాళ్ళకి ఆనందం ఉంటుందా? ఉండదు. నాకు తెలిసిన 100% అస్సలు ఇటువంటి ఆనందం ఉండదు. అంటే ఆదివారం ఉందంటే ముందు సిద్ధపడాలి. వీళ్ళందరూ అలాగే నా దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు నా శరీరము నా మనసు 2 కేకలేస్తున్నాయంట. కేకలేస్తాం. మనం కోపం వచ్చినప్పుడు కేకలేస్తాం ఎదుటి వ్యక్తి మీద. దేవుడి మీద ప్రేమ ఉన్నా కానీ కేకలేసుకుంటూ రావాలి. కేకలేస్తున్నారు లేదని మనం మళ్ళీపురం రిలీజ్ పిక్చర్లో అర్థమవుతుందో లేదా? మరి ఇక్కడ కేకలు ఏమంటే హృదయంలో ఆనందించండి. అమ్మో రా గుమ్మరాడు పాటలు పాడుతున్నారు రా చెప్పుకుంటూ రావాలి ఊరందరికీ. ఇవి రాక నేను వెళ్ళిపోతే నాకు వచ్చేది ఇక్కడ బోనస్ దీవులు ఉన్నట్టుగా వచ్చేస్తారు. అలా ఒక్కరిదాని వస్తే శాపం వస్తుంది.
పక్కోళ్ళు కేకేసుకోకుండా నువ్వు ఒక్కరిదాని వస్తే ఏమవుతుంది చెప్పండి? శాపం వస్తుంది, దీవెనేమి రాదు. చెప్పు రావాలి, అలా రాపోయినా పర్లేదు, అప్పుడు దీవెన వస్తుంది. చెప్పు వస్తేనే దీవెన వస్తుంది, చెప్పకుండా నాకే వస్తుంది అంటే స్వార్థం వస్తుంది. అందుకే దయచేసి వస్తున్నప్పుడు ఎవరు రాకపోయినా టచ్ చేసి రండి కంపల్సరీగా. దయచేసి మనందరము కూడా, మన శరీరము మన హృదయము కూడా ఆత్మీయంగా ఆనందిస్తూ కేకలు వేసుకుంటూ, ఆ కేకలు కన్నతండ్రికి వినపడాలి. దయచేసి అట్టి ఆనందంతో, అట్టి వాతావరణంతో దేవుని మందిరం పట్ల ఆశ ఉంటే ఎలా ఉంటాం? ఇలా ఉంటాం. దేవుని మందిరం మీద ఆశ ఉందంటే దేవుని దర్శించుకునే ఆశ ఇంకా ఉంటుంది, ఉండదా? నేను అంటాను, అసలు దేవుడిని ఎందుకు దర్శించుకోవాలి మనం? చూడండి ఒకసారి 63 అధ్యాయము, అనుభవస్తులు పుస్తకాన్ని అడగండి. 63 అధ్యాయము 2వ వచనం. అంటే మందిరానికి ఎందుకు రావాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఆయన దర్శించడానికి ఏం దర్శించి ఏమొస్తుంది మనకనంటే చెప్తున్నారు అక్కడ, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. అంటే దేవుని మందిరానికి ఎందుకు రావాలంట? ఆయన బలాన్ని తెలుసుకోవటానికి, ఆయన ప్రభావమును తెలుసుకోవటానికి. అంటే ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలియాలంటే ఏ కాలేజీలో తెలుస్తుంది చెప్పండి? వేల కోట్లు పెట్టి, 500 కోట్లు పెట్టి సీట్ సంపాదించిన డాక్టర్ మెడిసిన్, అందులో ఆయన గురించి తెలీదు. ₹1,00,000 10 లక్షలు ఇటు కట్టిన ఇలాంటి దేవాలయాల్లో దేవుని మందిరంలోనే ఆయన గురించి తెలుస్తుందండి. నిజంగా ఆయన గురించి తెలుసుకోవడం అవసరమా? అవసరం కాదండి, అత్యవసరం. ఇంకా ఎందుకంటే ఈ జీవితం ఎవరిచ్చారు? మనకు తెలిసేది ఇదే. అసలు మన విలువేంటి? నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? చనిపోకముందు ఎలా బ్రతకాలి? నేను ఎలా చూడాలి? ఎలా మాట్లాడాలి? ఎలా నడుచుకోవాలి? ఎలా జీవించాలి? అన్నీ తెలియపరిచేది ఆ ప్రపంచంలో కంటికి కనపడినటువంటి దేవుని గురించి కూడా ఎవరు చెప్పాలి? మందిరంలోనే. అందుకే అన్నాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయం ముందు నేనెంతో ఆశతో కనిపెడుచున్నాను. మనం వస్తాం, అక్కడ రాలేదేంటి, తమ్ముడు రాలేదేంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత రాకముందు ఉండాలి నీకు, వస్తున్నా రావట్లేదు అక్క అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు వచ్చినా రాబని మనకు అనవసరం. ఇంకా మన హృదయం ఆయన వైపే చూడాలి, ఆయన తట్టే చూడాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మరొక విషయం, ఒక పని ఏమి పెట్టుకోవడానికి వీల్లేదండి. నేను అన్నాను, ఇప్పుడు మనం అందరం కూడా క్రైస్తవులుగా మనకే ఆయన చూడాలని ఆశ లేదనుకోండి, ఇంకెవరికి చూడాలని ఉంటుంది చెప్పండి? 500 కోట్ల మందిలో నా పిల్లలే నన్ను చూడాలని ఆశతో రావట్లేదు, నా గురించి వినాలని ఆశతో రావట్లేదు, వాళ్ళ బ్రతుకులు తెలియపరచాలని మాటలు చెప్తున్నా వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, నన్ను చూడాలని ఆశ వాళ్ళకి లేదు, నన్ను దర్శించాలని ఆశ లేదు అని ఆయనకు తెలిసిందనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? బాధ ఉంటుందో ఉండదా? ఎప్పుడు రమ్మన్నా పిల్లలు తల్లిదండ్రులు రావట్లేదు, ఇక్కడ బిజీగా ఉంది, ఆఫీస్ వర్క్ లేదా ఎగ్జామ్స్ అన్నారు అనుకో, ఎలా ఉంటుంది వాళ్ళకి? చాలా బాధ, వర్ణాతీతం. పిల్లలు లేని తల్లిదండ్రులు అంటే ఉండి లేనట్టుగా బ్రతికే తల్లిదండ్రులు బాధ చాలా వర్ణాతీతం. అది నిజంగా మనమే చూడాలని కన్న తండ్రికి మనకే ఆశ లేకపోతే, నేను అంటాను, మరి 500 కోట్ల మందికి దేవుని చూడాలని ఉంటుందా? ఉంటుందా? ఉండదండి. నిజంగానండి, ఒక రకంగా చెప్పుకోవాలంటే వాళ్ళకి అస్సలు కనపడ్డండి. 3 రోజులు లైన్లో నిలబడతారు తెలుసా మీకు? 3 రోజులు లైన్లో నిలబడి ఇలా చీకటి కొట్లో పెడతారు, అలాగా కనపడదా తోసేస్తారు అంతే వెంటనే. ఏంటది? మీరు చూడండి, ఎక్కడైనా పెద్ద పెద్ద దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు 3 రోజులు లైన్లో నిలబెడతారు వాళ్ళు. ఇంకా కాలకుర్చీలు తీర్చుకుంటారో నాకు తెలియదు, కానీ మేము 3 రోజుల నుంచి ఇలాగే ఉన్నామండి, అసలు మాకు ఇంకా దర్శనం రాలేదంటారు. ఏంటి 3 రోజుల నుంచి ఇలాగే ఉన్నారు? వీడు వెళ్ళిపోయిన తర్వాత వీడు బ్యాగ్ బోస్ చెప్పలేడు పెట్టేవాడు బయటికి వెళ్ళొస్తాడు, మళ్ళీ కొంచెం అడిగేస్తాడు. ఇలా ఉన్న తర్వాత పునేను చూడనిస్తారా? ఇలా తలకెట్టమంటారు, నల్లగా కనపడుతుంది, ఇలా అడతారు, తోసేస్తారు అంతే. కనపడదు అంటే కనపడ్డది. అలాంటి వీటి కోసం, దర్శనాల కోసం 3 రోజులు వెయిట్ చేస్తున్నారండి. మనకి అసలు దర్శనం కోసం అలా ఎక్కడ దర్శనం అవుతాడని భయం అవుతుంది మనకి, ఎక్కడ దర్శనం అయిపోతాడని భయం మనకి. కానీ వాళ్ళైతే ఎప్పుడు కనిపెట్టుకుని చూస్తున్నారంటే దేవుణ్ణి చూడాలి, దర్శించుకోవాలి అని ఆశతో. చూడండి ఒకసారి 42 వచ్చి మనకు ముందుకు వెళ్ళిపోదాం. 42:2 చూడండి. నా ప్రాణము
దేవుని కొరకు. మనం దేవుని కోసం తప్ప కనమన్నిటి కోసం చూస్తామండి మన ప్రాణం. చూడండి, జీవము గల దేవుని కొరకు తృష్ణ గురించి ఉన్నది. చూడండి, ఇక్కడ మాట చెప్తున్నాడు. అంటే జీవము గల దేవుని కొరకు కనిపెడుచున్నది, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేది. అంటే ఇప్పుడు ప్రశ్న ఉందా లేదా? అక్కడ ప్రశ్న ఉందా లేదా? ఏమనుంది? నేను దేవుని సన్నిధికి ఇప్పుడు వచ్చిన వాళ్ళు టైం చెప్పండి. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు నన్ను పనివాడిగా పెట్టుకుని దేవుని సన్నిధికి ఎవరెప్పుడు వచ్చారంటే ప్రశ్న. మీరు చెప్పుకోవాలి, నేను 10:30కు వచ్చాను, 11 వచ్చాను, 11 వచ్చాను, లేదా 11:10కు వచ్చానని. అంటే ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న ఏంటది? దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చాను అని చెబుతూ, అంటే ఇక్కడ మాట మీరు బాగా అండర్లైన్ చేసుకోవాలి. ఆయన సన్నిధిని ఎప్పుడు ఓకే కనపడేదును అని అంటే ఎవరికి? మనక? మీరు నన్ను చూత్తకొచ్చారా? కాదు. బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ దేవుడు అన్నాడు, ఏంటిది? నేను ఎప్పుడు వచ్చేదను. నెక్స్ట్, నేను ఎప్పుడు కనపడేదను. నేను ఎప్పుడు కనపడేదను అని అంటే ఎవరు చూత్తకు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ? ఎవరో చూత్తకు ఉన్నారు ఇక్కడ. నేను కనపడతాక ఎప్పుడు కనపడాలి, నేను ఎప్పుడు వెళ్ళాలి, నేను ఆయనకి ఎప్పుడు కనపడాలి అన్నారు. అంటే కనపడతాకు వస్తున్నాం అంటే ఎవరికో కనపడతా వస్తున్నాం. ఎవరికి అన్నది నా ప్రశ్న. దేవుడికి. అంటే కనపడతా వస్తున్నాం అంటే చూసేవాడు ఉన్నాడో లేదు? ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు నిజంగా దేవుడు చూస్తాడు. ఎవరైతే ఆయన వచ్చారో నిజంగా మనం మర్చిపోతాం, మీరు మర్చిపోతారు, వచ్చినోడు మర్చిపోతాడు, కానీ చూసినోడు మర్చిపోతారా? మర్చిపోరండి. నేను ఎప్పుడు చూస్తాను అని అంటే చూసేవాళ్ళు ఎవరో ఉన్నారు మనల్ని. అందుకే దేవుడికి మొట్టమొదటగా నేనే కనపడాలి అన్న ఆలోచనతో ఉండాలి మందిరం దగ్గర విషయంలో. అలాంటి ఆశతో. ఎందుకంటే పెద్దలు చూస్తారు, వీళ్ళు చూస్తే ఏమైతే నన్ను ఎవడో అడుగుతారు, కుదరదు. ఇక్కడ ఎవరు అడగరు, ఎవరిని అడగరు, ఎవరికి పనిష్మెంటు వేయరు. స్కూల్లో టైం అయిపోతే గేట్ దగ్గర నిలబెట్టినట్టుగా ఎవడో నిలబెట్టరు, కానీ ఒకరోజు నిలబెడతాడు అక్కడ దేవుడు. ఎందుకని? చూసి నోట్ చేసుకున్నాడు. అక్కడ టైం అయినా నోట్ చేసుకున్నాడు. నేను ఎప్పుడు చూస్తాను అంటే ఎవరో చూసే వాళ్ళు ఉన్నారు మనల్ని. అది దేవుడే చూస్తాడు. దేవుడు చూసి టైం నోట్ చేసుకునే టైం ఉత్తరే నోట్ చేసుకుంటాడా? లేదండి. కంపల్సరీ దానికి ప్రతిఫలం భూమి మీద దాన్ని అనుభవిస్తాం. పరలోకం వెళ్ళిన తర్వాత కూడా కంపల్సరీగా దానికి పరిష్కారం. అంటే పరలోకం తీర్పు దినానికి వెళ్ళేటప్పటికి కంపల్సరీ దాని పరిష్కారం మనం అందుకన్నాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ప్రశ్న, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదను. రెండు ప్రశ్నలేనండి. దయచేసి మీరు గమనించండి. మరి మనల్ని చూసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారంటే దేవుని సన్నిధి పట్ల నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి ఉండాలంటే ముందు మనకేముండాలి? భయం ఉండాలి. భయం ఉంటే అన్నీ ఉంటాయి అందులో. భయం అనేది లేదనుకో, ఆసక్తి ఉండదు, ఇష్టము ఉండదు, ప్రేమ ఉండదు, ఆయన అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండదు, ఆయన మాటలంటే శ్రద్ధ ఉండదు. లేదు నాకు ఇవన్నీ ఇష్టమంటే ఇది అబద్ధమని భయం లేని జీవితం, భయం లేని ప్రవర్తన నీకు ఈజీగోల్ట్ ఆన్సర్గా చెప్తుంది. ఈ ప్రవర్తన అంతా ఈజీగోల్ట్ తర్వాత చెప్తుంది. ఎంత భయం లేకుండా ఉంటేనే జరిగేది. భయం ఉందనుకోండి అస్సలు అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా వస్తావు. నీకు భయం లేదు కనుకనే నీకు నచ్చిన టైంకి వస్తావు. ఇక్కడ నచ్చిన టైంకి వస్తే దేవుడు చూస్తానని చెప్పాడు. అక్కడ ఉండి దేవుని సన్నిధి విషయంలో నువ్వు ఎప్పుడొస్తావు చూస్తావు. సినిమా హాల్కి కూడా ఎవడో లేట్కి వెళ్ళండి. అరగంట లేటుకి పొద్దురా మిస్ అయిపోద్ది. మనం సెకండ్ హాల్కి వెళ్దాం అనేవాళ్ళు ఉన్నారు తప్ప నాకు తెలిసిన మట్టుగా ఓ స్టోరీ అయిపోయిన తర్వాత వెళ్ళడం. ఒకవేళ వెళ్ళినా ఇందాకేమైంది, వీడు ఎందుకు చంపేస్తున్నారు, ఈయన చంపేస్తాడు. ఈడు ఎందుకు చంపాడో అర్థం కాక ఈయన చంపేస్తాడు. అంటే ఒక ఆతృత చూడండి, ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎందుకని లేట్కి వెళ్ళినందుకు నేను అంటాను. ఎంతోమంది లేట్కి వచ్చిన సందర్భాలు ఉంటాయి. పాస్టర్ గారు ముందేం చెప్పారు ఈ సందర్భం, దీని ముందే కొంచెం చెప్పారు, చెప్పవా ఒకసారి, హలో అడుగుతారా? అసలు దానికి సంబంధమే లేదు. మరి దేవుడేమి ఇక్కడ ప్రతిదీ నోట్ చేసుకుంటాడు. నేను చెప్పేది నోట్ చేసుకుంటాడు, నేను నడుచుకునే ప్రవర్తన నోట్ చేసుకుంటాడు, మనం నడుచుకునే ప్రవర్తన నోట్ చేసుకుంటాడు. బయట నువ్వు అప్పుడు ఎలా నడిచావు పాపం ఉన్నప్పుడు, మరి పరిశుద్ధమైన ఆలయంకి వచ్చినప్పుడు నువ్వు ఎలా నడుచుకున్నావు, ఇవన్నీ అడుగుతాడండి. మనం ఏదో ఉత్తునే వదిలేస్తాడు అనుకోకండి. సినిమా హాల్లో ఉన్న నీతి అంటే అన్యాయంలో ఉన్న నీతి, అపవిత్రతలో ఉన్న నీతి, అది అపవిత్రతకి నీతి. అది నేను నీతి అన్నాను మళ్ళీ అనుకోకండి. అపవిత్రతకి నీతి, అపవిత్రతకి న్యాయం. అందులో ఉన్న న్యాయం పవిత్రతలో ఉన్న దానికి లేదు. యథార్థతలో జీవించవలసిన నీతికి జీవితానికి
లేదు. అలా అడగటం, తెలుసుకోవటం లేదు. ఇప్పుడు నా గురించి తెలుసుకోమన్నానా? దేవుడు నాతోనూ మీతోనూ మా అందరితో మాట్లాడిన విషయాలు తెలుసుకోవాలంటే ముందే ఉండాలి. ఆయన ఆలయం ముందు ఆసక్తి, ఆయనను చూడాలనే దృష్టి, ఆయన మీద ప్రేమ, ఆశ ఉంటే అప్పుడు తెలుసు నిజంగా చిరంజీవి శ్రీదేవి అంటే ఇష్టం కనుక ముందు ఏం జరిగిందో, మనకి చిరంజీవిని ఎందుకు కొట్టారో మనకు తెలియాలి కనుక కనుక్కుంటాం. మన ఫ్యాన్ మీద ఎవడు చేయాడు, ఎందుకు వేసాడు, ఇన్ని ఉంటాయండి. నిజంగానండి బాబు, ఆ హీరోలు కూడా నిజంగా ఏదో కాలు దగ్గర ఉండే సీన్లు తీస్తే ఫ్యాన్స్ ఊరుకోవట్లేదు. సినిమా అయినా సరే ఆయన తక్కువగా చూపించటానికి ఎవడు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఆ సీన్లు తీయాలన్నా డైరెక్టర్గా కంగారు పడిపోతున్నాడు ఆయన. ఏంటి వాళ్ళ హీరోని తక్కువ చేయకూడదంట. అసలు మనం దేవుడిని ఎంత తక్కువగా చూస్తున్నాం కనుక అంత లేటుగా వస్తున్నాం. అవునా కాదా? ఎంత తక్కువ చేస్తున్నాం చెప్పండి. మన దేవుడు, మన హీరో ఆయనే కదా. మరి మనం ఎంత తక్కువ చేస్తున్నాం చెప్పండి మన ప్రవర్తన ద్వారా. దయచేసి అలా ఉండొద్దు. చివరిగా ఒక వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 98 చూడండి. త్వరగా ఫాస్ట్గా ముగించుకుందాం. చివరి వచనం 98. 8-9 చూడండి. ఆయన సన్నిధిని చూడండి. ఇక్కడ మన ఒక్కలమే వెళ్తున్నామేమో దేవుని సన్నిధి విషయంలో అనుకుంటున్నాం, కానీ దేవుడు ఒక దాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ఎప్పుడు? ఒక చివరి దినాన్ని జ్ఞాపం చేస్తున్నాడండి దేవుడు. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక. అంటే ఆయన సన్నిధికి ఏమేమి వెళ్తున్నాయని అర్థం. నదులు మన కాలు కడుక్కుంటున్న కాలువని చూసారా, గోదావరిని చూసారా, సముద్రం చూసారా, ఇవన్నీ కూడా ఆయన సన్నిధి విషయంలో ఏం చేయాలో అవి చేస్తున్నాయి అని చెబుతూ, ఇదిగో కొండల కూడి ఉచ్చాజం, అంటే కొండలు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయనుకుంటున్నాం, కానీ ఇవన్నీ కూడా ఆటల శబ్దం ద్వారా దేవుడిని ఉచ్చరిస్తున్నాయి అని చెప్తూ మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు, అంటే భూమికిని భూమి మీద ఉన్న అన్నిటికి లోకంలో తీర్పు తీర్చాడంట. అంటే నదులకి, ఈ సృష్టికి, ఈ పర్వతాలకి అన్నిటికి తీర్పు ఉందా? ఏ విషయంలో తీర్పు ఉందన్నాడు? ఆయన సన్నిధిలోకి వచ్చి స్తుతించే విషయంలో, గణపరిచే విషయంలో ఏదైనా లోటు ఉందో లేదని తీర్పు తీర్చాడంట. ఏంటి? సృష్టికి మన కోసం చేయబడ్డ ఆ సృష్టినే తీర్పు దినాన్న ఆయన సన్నిధి విషయంలో, ఆయన గణపరిచే విషయంలో, స్తుతించి గణపరిచి మహింపరిచే విషయంలో ఎలా నడుచుకున్నాయో తీర్పులోకి లాగుతాను అన్నాడంటే మనల్ని వదిలేస్తాడా? చూడండి, మనల్ని కూడా తీస్తాను. న్యాయమును బట్టి, అంటే ఎవరు? జనములంటే మనం. జనములకు ఆయన తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేసి ఉన్నాడంటే, ఈ భాషా శైలి ఎక్కడదే? రాజాతి రాజా ఏదో ఉంటుంది, మా రాజుగారు వెయిట్ చేస్తున్నారండి అంటే వేం చేసి ఉన్నాడంటే ఇక్కడ ఉన్నట్టే కాదా? ఉన్నట్టే కాదా? అంటే మన తండ్రి అయిన దేవుడు మనం దేవుని సన్నిధిలో ఏ క్షణాన్ని ఎలా గడిపామో కూడా ఆయన జనాలందరికీ కూడా తీర్పు తీర్చడానికి వస్తా అంటే వెయిట్ చేస్తున్నాడు, అంటే ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నట్టు ఒక రోజు దొరికేస్తాం. నువ్వు ఎక్కడి నుంచి ఎవరి చేతిలోనైనా తప్పించుకోవచ్చు, కానీ నేను అన్నాను బాగా గుర్తుంచుకోండి, అది ఈరోజు మీరు కావచ్చు, ఓకే, లోకంలో ఉన్న పనులు బట్టి ఆగొచ్చు, అది మీరు నేను చెప్పుకోవటానికి బాగుంటుంది, కవర్ వేసుకోవటానికి. దేవుడు కవర్ సింపేతాడు అక్కడ. ఆ కవర్లో దేవుడి దగ్గర అస్సలు పని చేయండి, బాగా గుర్తుంచుకోవాలి అందరూ. మన పరిస్థితి ఓకే, నీరసం ఉందా పర్వాలేదు, కానీ కర్మ విషయాల్లో మాత్రం ఉండొద్దండి. ఇక్కడ దేవుడు అదే అన్నాడు, నేను ఎదురు చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నానంటే ఎదురు చూస్తున్నాడు. దేని విషయంలో? తీర్పు తీర్చడానికి. ఏ విషయంలో? ప్రకృతి, సృష్టి, పర్వతాలు అన్ని దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. నువ్వెలా ఉన్నావు చెప్పు, అవి ఎలా ఉన్నాయో చెప్పు. అవి నీ కోసం చేశాను, నా కోసం కాదు, కానీ నీ కోసం చేసినయే నన్ను కనపరిచినాయి. నిన్నెవరో నా కోసం, నీవు బతకడం కోసం కాదు, నీ పనులు చక్కబెట్టుకోవడం కాదు. పనులు చక్కబెట్టుకోవడానికి 6 రోజులు ఇచ్చాను. వెళ్ళు నువ్వు. ఒక్కరోజు పూర్తిగా ఇమ్మనలేదు కదా నాకు, 2 గంటలు కదా, 2 గంటలు కూడా కటింగ్ లేడు నువ్వు. ఇన్ని కటింగ్లు ఇస్తే దేవుడు ఎవడా? ఏమి ఇవ్వాలో ఇచ్చేస్తాడండి ఆ రోజు. అసలు సేవకుడని ఉండదానికి, పెద్ద అని ఉండదు, విశ్వాసి అని ఉండదు, అజ్ఞానుడు అని ఉండదు, జ్ఞానవంతుడు, ఎవడైనా ఒకే లైన్లో తీసుకొస్తాడని. మీరు ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, మోసేనే ఊరుకోలేదు. తన భార్య వచ్చి అడ్డం పెడుతుంది ఒక చోట సున్నత విషయంలో, మీకు తెలుసు అనుకుంటా ఆ విషయం. అంటే మోసే ఎంతో అలా కాపాడబడపోతే ఏమైపోతుడు, ఆయన ద్వారా ఎంత పని చేయించుకోవాలనుకున్నాడో, చాలా ఉపయోగం నాకు అనుకున్నాడు,
కానీ మధ్యలో చిన్న పొరపాటు వద్దు తీసేద్దాం అనుకున్నాడు అంతే. వద్దు అనుకున్నాడా తీసేస్తాడండి ఎవరినైనా. అతని చేత చాలా పని చేయించుకోవాలనుకుంటాడు, దేవుని సన్నిధికి ఉపయోగపడాలీడు ఉండాలి అని అనుకుంటాడు. సేవలో పెద్దగానో లేదా సంఘంగానో లేదా విశ్వాసగానో ఏదో ఒక పని ఉండి ఉంచుదాం అనుకుంటాడు. తేడా చేస్తే వద్దు నాకు వీడి చేత నేను చేయించుకోవడం, నేనంటే లెక్కలేనివాడు, నాకు ఉపయోగపడాల్సిన అవసరం లేదు, ఇంకొకటి నిలబెట్టుకుంటాడు ప్లేస్లో తీసేస్తాడు. ఎందుకని తెలుసా? మందిరం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. మోసేనే లెక్క చేయలేని దేవుడు మనం లెక్క చేస్తాడండి? లెక్క చేయడండి. గాడి చేత చంపేద్దాం అనుకున్నాడు ఎవరిని? ప్రవక్తని. వద్దు అనుకుంటే తీసేస్తాడు అంతే. అతనికి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు? నోటుతో వాక్కుతో ఏదంటే తన పిల్లల పట్ల నెరవేరే వాకులు ఇచ్చాడు, కానీ వద్దు అనుకున్నాడు అంతే. దేవుడు నిర్ణయం తీసుకోవటానికి సెకండ్ వ్యవధిలో తీసుకుంటాడండి. కానీ యేసుక్రీస్తు వారి కృప మనకు అడ్డుగోడగా ఉండి కాపాడుతున్నాడు, ఒక లాయర్గా ఉండి. దయచేసి మీరు గమనించండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమని చెప్పండి, నేను ముగించేస్తున్నాను, సమయం అవుతుంది. అంటే కంపల్సరీగా ఆయన సన్నిధి విషయంలో ఆసక్తి ఉండాలి, ఆయన మీద ప్రేమ ఉండాలి, సమయం విషయంలో ప్రతి దాంట్లో నడుచుకోవాలి. నేను అన్నాడు ఒక ఉదాహరణ చెప్పి మీకు ఈ అంశాన్ని ముగింతాను. మీకు చాలా పర్టికులర్గా ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఎలా నడుచుకున్నాను, ఇక్కడ ఎలా నడుచుకున్నాను, మీకు చాలా పర్టికులర్గా అర్థమవుతుంది. ఏంటో ఉదాహరణ అంటే, అందరూ పెళ్ళికి వెళ్ళి అలవాటు ఉంది ఎవరికైనా? ఇక్కడ పెళ్ళిళ్ళు అంటే తెలుసు కదా, వెళ్ళి అలవాటు ఉంది మనకి. వెళ్ళిన తర్వాత నేను అంటాను, భోజనాలు మనకు పెడుతూ ఉంటారు. పెడుతూ ఉండిన తర్వాత వాళ్ళు బంతులో కూర్చుంటారు. కొంతమంది బంతులో కూర్చుంటారు. బంతులో కూర్చున్న తర్వాత ఆల్రెడీ ఆడి సాంబార్ దాకా వచ్చేసాడు. ఒక కుర్చీ ఖాళీ ఉంది, ఒక కుర్చీ ఖాళీ ఉంది. సాంబార్ 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 అంటే తిరుగుతున్నాడు ఈడు. వైట్ రైస్ వైట్ రైస్ వైట్ రైస్ అంటే ఆడి తిరుగుతున్నాడు. పలవ, చికెను, బూరు, గారి, చికెను చెత్తం అయిపోయింది. ఇప్పుడు రా బ్రదరా వచ్చి రా రా నీ గురించి చూశాను, ఇప్పుడు నీ గురించి ఆ పని రా అన్నాడు. వీడు ఎవడో కూర్చుంటాడు చేయత్తండి? ఎందుకు కూర్చోరు చెప్పండి? అది అన్నం కాదా? అది తింటే బ్రతకలేమా? ముందు తింటేనే బ్రతుకుతామా? లేదా సాంబార్ అయిన తిన్నా, ఇంత అన్నం తిన్నా బ్రతికేస్తాం, గెంజి తాగితే బ్రతికేస్తాం. ఆ టయానికి ముందు ఎందుకు కావాలి నీకు? ఖాళీ ఎందుకు? తింటాక కదా వస్తా, కూర్చోవచ్చు కదా. రాడు. ఎందుకు రాడు చెప్పండి? నిమ్మకాయ మిస్ అయిపోద్ది, బూరు మిస్ అయిపోద్ది, చేప ఫ్రై మిస్ అయిపోద్ది, చికెన్ ఫ్రై మిస్ అయిపోద్ది, మటన్ కూర మిస్ అయిపోద్ది, పలవ మిస్ అయిపోద్ది. చివరిలో పేర్లు సాంబారు, పెరిచెట్ని కూడా రాదు. ఇంకా సాంబారు వైట్ రైస్ మిగులుతుంది. ఈ రెండింటి కోసం అవసరం 200 పెట్రోల్ పెట్టుకుని ఇస్త్రీ బట్టలు లాసు, టైం వేస్ట్, పనికి వెళ్ళిపోతే బెటర్ కదా అని రాడు. వద్దు బ్రదర్ తినొచ్చాను, అంత ఆకలిట్లేదు, కుసేపు ఆక తింటాను ఉంటే లోపల మాడిపోద్ది బొగ్గులేసినట్టుగా. అయినా కానీ తగ్గుతాడా? తగ్గేదే లేదు. ఇక్కడ ఫస్ట్ కానించి కూర్చుంటాడు కదా. నేను అన్నాను, మధ్యలో వచ్చి ప్రసంగానికి వచ్చిన బోడు మంది ఉన్నారు. పాటలకు రాలేకపోయిన బాధ ఉందా? ఆరాధనకు రాలేకపోయిన బాధ ఉందా? సాక్ష్యాలకి వెళ్ళకపోయిన, దేవుడు చేసిన మేలు వెళ్ళకపోయిన బాధ ఉందా? ప్రార్థనకు రాలేకపోయిన బాధ ఉందా? కానుకలు రాలేకపోయిన బాధ ఉందా? ఆశీర్వాద ప్రార్థనకు వచ్చాను కదా అని వెళ్ళిపోతారు. ఇక్కడ ఆనందం ఉంటుంది. మరి అక్కడ అన్ని ఐటెంలు కావాలి కదా. ఎంత అన్యాయం చెప్పండి. శరీరం విషయంలో ఎప్పుడు అర్ధాంతరంగా మనం విడిచిపెడుతుందో తెలియదే. వీటి విషయంలో నీకు ఫస్ట్ కాడి నుంచి ఫస్ట్ కాడి నుంచి శుభం కాడు దాకా పరిపూర్ణమైనటువంటి ఆనందం, తృప్తి, సంతోషం నీకు కావాలన్నప్పుడు దేవుడి మందిరంలో స్టార్టింగ్ నుంచి ఎందుకు రావు? కూర్చోమంటే నువ్వు కూర్చుంటావా? పెళ్లిబంతుల్లో కూర్చోవు. ఇక్కడైతే అస్సలు మొహమాటమే ఉండదు. మళ్ళీ నేను అంటాను, ఇంకో మాట గుర్తొచ్చింది నాకు. కూర్చున్నాం, ఫస్ట్ కాడి నుంచి చేశారు, కూర్చున్న తర్వాత వీడిది అయిపోయింది, వీడి పని అయిపోయింది, మొత్తం చేయగడిగేశాడు. రావాల్సిన వచ్చేసి నీకు వీడికి ఇష్టం లేని వచ్చిన వేస్ట్. ఇప్పుడు నేను అన్నాను, వాళ్ళు లెగిసిపోతాడా లేకడా చెప్పాలి. మీరు తెలుగులో అడుగుతున్నాను. బంతులో కూర్చున్నారు, ఇటుపక్క 20 మంది, వీడి మధ్యలో కూర్చున్నాడు. వీడు అయిపోయింది, లెగిసిపోతాడా లేకడా? లెగడో. నిమ్మకాయ ఇలా పిండుతానే ఉంటాడు, తినే వరకు పిండుతానే ఉంటాడు. నాది అయిపోయిందిరా, నేను పెద్ద తినేవాడిని కాదు, మీరే తిండిపోతులు చూసేవాడు, నాది అయిపోయిందంటే ఇలా పిండుతుంటాడు. వీడు పుల్లుగా ముందే ట్రైన్ బుల్లెట్ ఎక్స్ప్రెస్లో పుల్లుగా ఎత్తడు వస్తారు. కానీ నిమ్మకాయ పిండితో ఉంటారు. లెగడండి. ఎందుకు లెగడ చెప్పండి? లెగిసిపోవచ్చు కదా. లెగిసిపోతే కొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లెగిసిపోతే అదేమైనా పాపమా? బాగా గుర్తుంచు. లెగిసిపోతే పాపమా? పాపంగా తప్ప కాదు. ఎవడైనా ఏమైనా అంటాడా? ఎవడేమండు. కానీ అదొక మర్యాద, అదొక క్రమము, అదొక పద్ధతి. ఇప్పుడు నేను అన్నాను, ఇప్పుడు ఏదో గుర్తొచ్చింది, ప్రసంగంలో లేచి వెళ్ళిపోవడం ఎంతమంది చెప్పండి? ఇక్కడ క్రమం లేదు.
ఇక్కడ ఒక మర్యాద లేదు, ఇక్కడ ఒక పద్ధతి లేదు, ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడని చూస్తున్నాడని లేదు, అక్కడ ఎవడో లేడు. అయినా కానీ అక్కడి నుంచి లెగరు. మర్యాద, ఒక గౌరవం. లెగిసిపోతే ఈడేమని అనుకుంటాడేమో, ఈడేమని కూడా మర్యాద కాదు అని గౌరవంతో కూర్చుంటారు. ఎవడు యజమానులు లేకపోయినా అక్కడ క్రమంగా నడుస్తున్నారు. ఇక్కడ మాట్లాడితే లెగిసిపోతారు, మాట్లాడకపోయినా లేచి వెళ్ళిపోయాడు ఉంటాడు. ప్రతి దానికి మరి ఇక్కడ మర్యాద ఏది చెప్పండి? దేవుని మందిరంలో నీకున్న ఆసక్తి ఏది? ఏ భోజనం దగ్గర ఉన్న ఆసక్తి బోధ దగ్గర లేదండి. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి ఉందా? లేదు. వస్తారా? రాదని నమ్ముకుంటూ ఉన్నాం, కానీ దేవుడి దయ వల్ల రావాలని కోరుకున్నాను. ఎక్కడో సంగతి మనకు వద్దు, నేను మన సంగతి చెప్తున్నాను. దేవుని సన్నిధి విషయంలో 100% ఇక్కడ ఒకరు చూస్తున్నారు, ఉందా లేదా? నన్ను ఎప్పుడు చూస్తాను, నేను ఎప్పుడు చూస్తానంటే చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? దేవుడు చూస్తుంటే ఎక్కడైతే 2-3 కూడి ఉన్నారో వారు నేను వాళ్ళ మధ్యలో ఉంటానన్నాడు. కంపల్సరీ ఉండాలండి. నిజంగానండి. 1000 మంది వస్తే 100 కుర్చీలు వేస్తాడు. 100 కుర్చీలు వేసాడు ఏంటని వెళ్ళిపోయాడు. అయిపోయే వరకు కూర్చుని తినేసి వెళ్తాడు. మీటింగ్లు 1000 మంది వస్తారో 500 కుర్చీలు వేస్తారు. కుర్చీలు కూడా లేవనాడా అని వెళ్ళిపోతాడు. ఉంటాడా? నిలబడండో. వీడు కూర్చోడకు వచ్చాడా, వాక్యమింటకు వచ్చాడా? వాక్యమింటకు రాదు, కూర్చోడకు వచ్చాడు. ముందు హాయిగా కూర్చుని చక్కటి సౌకర్యం ఉంటే ఉంటారు. ఇక్కడ 1000 మంది 2000 మందితో 100 కుర్చీలు ఏడుస్తాను అయినా కానీ ఉంటాడు. సాయంకాలం 3 అయిపోయినా ఉంటాడు. నేనున్నాను ఆ రోజులు. ఏం చేస్తాం? ఉన్నాం. మాడిపోయినా మా ఫ్యామిలీ అంత రోజులు వెళ్ళిపోతామా? మలికివరం వెళ్ళి తినే స్తోమత ఉంది, అయినా కానీ వెళ్ళం. వచ్చాం అక్కడే చీకటికాలి అంతే. ఇది రూల్ లాగా, ఆర్మీ రూల్ లాగా. ఎందుకో తెలుసంటే పద్ధతే. వెళ్ళిపోయామంటే నిజంగా వెళ్ళిపోదాం అనుకున్నాం మేము రోజు, కానీ పిలిచిన వాళ్ళు ఫీల్ అవుతారు, బాధపడతారు. కొడుకు కాలిపోయి ఎండిపోయింది మొత్తం. మాకు మొత్తం పేగలను ఎత్తుకుపోయినా మళ్ళీ నీళ్ళేసి చల్లారేసిన ఐస్ క్రీమ్ చల్లారేసి తిన్నాం, కానీ వెళ్ళిపోలేదు. మర్యాద. మరి మీటింగుల విషయంలో కుర్చీ లేకపోతే వెళ్ళిపోతారండి రోజు. మరి భోజనాల విషయంలో ఎవడో ఏదనుకుంటాడని. మీటింగుల విషయంలో సౌకర్యం ఉంటే కాదు, సౌకర్యం లేకపోతే నిలబడి వినాలంతే. నువ్వు దేవుని మాటలు ఇచ్చావు, నిన్ను పరలోకం నడిపించేది ఇది. ఏళ్ళు తింటారే పొద్దున్న వెళ్ళిపోద్ది. ఈ వాక్యం నిన్ను నిత్యం నడిపించి వచ్చేమో. దేవుని సేవకుడు ఏదో ఒక్క మాట సరిపోద్ది నువ్వు బ్రతకటాకే. ఇంత కూడు బ్రతికించదు. ఒక్క మాట చాలు నిన్ను మరో లోకాన్ని నడిపించేది మరణం తర్వాత. దయచేసి ఎవ్వరూ కూడా భోజనం దగ్గర ఉన్న ఆసక్తి అయినా దేవుని సన్నిధిలో చూపించండి. మధ్యలో లెగిసిపోవటం, ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోవటం ఇది క్రమము కాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, దయగల ప్రభువా, మరొక్కసారి మీ పాదాల దగ్గర చేరి ఉన్నాం తండ్రి. మీ మాటలు విన్నాం నాన్న. మందిరం విషయంలో, బోధ విషయంలో, ఆరాధన విషయంలో ఎలా ఉండాలో మీరు చెప్పారు తండ్రి. భక్తులు ఎంత నిజంగా ఆశపడ్డారో, నిజంగా వారి ఆశను చూసుకుంటే ఎప్పటికైనా మేము అలా ఉంటామా లేదని తెలియట్లేదు తండ్రి. దయచేసి భక్తులు ఉన్నట్టుగా మేము కూడా ఉండగలుగుటకు తండ్రి, మీ వైపే మా కనుదృష్టి ఉండగలుగుటకు కృప చూపించండి దేవా. లోకాచారాల్లో ఎంతలా ఉన్నామో అంతకన్నా ఎక్కువగా ఆత్మీయ జీవితంలో ఉండేలాగా దీవించండి. ఏ ఒక్కరము సన్నిధి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకోకుండా కాపాడతారని, ఈ మాటలు చనిపోయే వరకు మా జీవితంలో ఫలించేలాగా ఆశీర్వదిస్తారని వేడుకుంటూ యేసయ్య నామములో ఈ ప్రార్థన దయగల మీ పాదాలు సమర్పించి మిక్కిలి బతిమాలు వేడుకున్నాం పరలోకమందున్న ప్రేమగల తండ్రి, ఆమేన్. ఇంతవరకు దేవుని మాటలు విన్న మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నానండి.